తెలంగాణలో సాధారణ ఎన్నికలకు ఇంకా 3.5 ఉండగా బీఆర్ఎస్లో సీఎం నినాదాలు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరైనా కనబడినా కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం విశేషంగా మారింది. అయితే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? కేటీఆర్, కవిత దీనిపై ఎందుకు స్పందించడం లేదు? బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అయితే పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు కేటీఆర్, కవిత కనిపించిన ప్రతిసారి సీఎం నినాదాలు చేస్తున్న తీరు పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా ఈ నినాదాలు పథకం ప్రకారం లేక స్వతహాగా జరుగుతున్నాయా అనే చర్చ కూడా మొదలైంది. ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన ఒక సమావేశంలో కార్యకర్తలు కేసీఆర్ ను చూసి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనికి అసహనం చెందిన కేసీఆర్ వారిని కట్టడి చేయాలని ప్రయత్నించారు. అయితే అదే సమయంలో కేటీఆర్, కవితకు కూడా ఇలాంటి నినాదాలు ఎదురైనా వారు వాటిని అరికట్టడం లేదు. ఈ నిశ్శబ్దం వెనుక రాజకీయ అర్థం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కార్యకర్తలు తమ ఉత్సాహంతో ఈ నినాదాలు చేస్తున్నారా, లేక దీని వెనుక మరో వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉండగానే బీఆర్ఎస్ లో సీఎం నినాదాలు ఊపందుకోవడం పార్టీలో భవిష్యత్తు నాయకత్వంపై ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా కేటీఆర్, కవిత తమ భవిష్యత్తుపై స్పష్టమైన స్టాండ్ తీసుకోకపోవడం పార్టీ క్యాడర్ను నడిపించడంలో కలవరం రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ లో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని ఓవైపు చెబుతూనే కవిత, కేటీఆర్ తమ సమావేశాల్లో సీఎం స్లోగన్స్ కు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటన్న డిస్కషన్ రాజకీయ వర్గాలు జరుగుతోంది. బీఆర్ఎస్ లో సీఎం సీఎం స్లోగన్స్ రచ్చ రాబోయే రోజుల్లో ఎటువైపు ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.